నాకు అర్థం కాక అడుగుతాను, జనాలు తన సొంత పనుల మీద కాకుండా వేరే వాడు ఏం చేస్తున్నాడు వాని పనుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ ఎవడన్నా మంచి పనులు చేస్తున్నట్లయితే వాని దగ్గరికి వచ్చి, రే ఎందుకు చేస్తున్నావు, ఇది వేస్ట్, నీకు టైం వేస్ట్ అవుతుంది, దీని బదులు వేరేది ఏమైనా చేసుకో అని అడ్వైసెస్ ఇస్తుంటారు కదా. అదే నువ్వు ఏదైనా చెడు పనులు చేస్తే, అదే లైక్ నువ్వు స్మోకింగ్ చేయడం కానీ డ్రింకింగ్ చేయడం అయితే వాళ్ళేం ఆపరు, నిన్ను చేయొద్దని మాత్రం చెప్పరు. నువ్వు స్టార్ట్ చేసావు రా అందరూ చిల్ అవుదామని అయితే చెప్తారు. మీకు ఎగ్జాంపుల్గా నా లైఫే చెప్తాను చూడండి. నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అవుదామని చెప్పి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చాను. నాకు స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు వరకు అయినా కానీ 1000 నుంచి 2000 మధ్యలో వ్యూస్, యావరేజ్గా 50 to 100 లైక్స్ అయితే వస్తాయి. అందుకు నాకు నా ఫ్రెండ్స్లో కానీ నా సర్కిల్లో కానీ ఏమంటారంటే, ఎందుకురా వేస్ట్ కదా, ఇంత నీకు రీచ్ రావట్లేదు, ఎందుకు చేస్తున్నావు, వదిలేచ్చు కదా అంటారు. కానీ నేను వాళ్ళని మాటలైతే పట్టించుకోను, నాకు తెలియదా నేను సక్సెస్ అవుతానో కాదో అని. అందుకే నేనైతే వాళ్ళ మాట అయితే విన్ను. మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది తగిలింటారు, వాళ్ళ మాట అయితే వినొద్దండి. ఫస్ట్ అలాంటి డీమోటివేటింగ్ పర్సన్స్ని అయితే అవాయిడ్ చేయండి. వాళ్ళతో మనకైతే ఫరకే ఉండదు, వాడు ఉన్నా లేకున్నా మన లైఫ్లో. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండే ఉంటాడు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎనీ టైం మోటివేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే క్యాప్షన్లో అయితే మెన్షన్ చేయండి వాడిని. ప్లీజ్ అలాంటి డీమోటివేటింగ్ పర్సన్స్తో అయితే ఉండకండి, వాళ్ళని అయితే అవాయిడ్ చేసేయండి. వాళ్ళతో మనకి అయితే యూజే ఉండదు. ఇలాంటి కంటెంట్ మీకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఇక్కడ ఫాలో అయితే చేసి పెట్టుకోండి. యూట్యూబ్లో చూసేటట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఉంటాను.